మంచి సేవా గుణం కలిగి ఎంతో కొంతమంది పేదలకు కడుపు నింపాలనే ఉద్దేశంతో కొరగంజి భాస్కర్రావు తమ కుటుంబ సభ్యుల్లో ఎవరి పుట్టినరోజైనా పెళ్లి రోజైనా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రజా కాపునాడు పశ్చిమ నియోజకవర్గం కార్యదర్శి కర్రి గౌరి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కార్యవర్గ సభ్యులు మజ్జియేశ్వరరావు అన్నారు. సోమవారం రథం సెంటర్ వద్ద కొరగంజి భాస్కర్రావు భ్రమరాంబ దంపతుల 41వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెళ్లి రోజు పుట్టినరోజు కార్యక్రమాల సందర్భంగా కొరగంజి భాస్కర్రావు రథం సెంటర్లో పేదలకు సుమారు 200 నుంచి 300 మంది వరకు ఆహార పదార్థాల ప్యాకెట్లను అందించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా తమ పుట్టినరోజు పెళ్లి రోజు నాడు విందులు వినోదాలతో ఎక్కువ ఖర్చు చేస్తూ ఆహారాన్ని వృధా చేస్తున్నారని, అలా కాకుండా భాస్కర్రావు ఎంతో కొంతమంది పేదలకు కడుపు నింపుతూ ఆదర్శప్రాయంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అల్తి వెంకటేశ్వరరావు, బంకా అప్పారావు, బీసీ నాయకులు శీరం మల్లేశ్వరరావు, బంకా అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్రి గౌరి అండి, పశ్చిమ నియోజకవర్గం వాణిజ్య విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ అండి. అలాగే ఇవాళ కొరగంజి భాస్కర్రావు గారు, కొరగంజి జగదాంబ గారు, భ్రమరాంబ గారు ఈ రోజు 41వ రోజు పెళ్లి రోజు సందర్భంగా పేదలకు ఇవాళ 200 నుంచి 300 భోజనం ప్యాకెట్లు ఈ అమ్మవారి సన్నిధిలో ఆ భోజనం ప్యాకెట్లు పంచారు. అలాగే వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవెల్లా ఉండాలని ఆశిస్తున్నాము. డాక్టర్ ఆల్తి వెంకటేశ్వరరావు, వావ్ సెంటర్, కొరగంజి భాస్కర్రావు, భ్రమరాంబ వివాహ 41వ సంవత్సరం వివాహ సందర్భంగా అన్నవారి కార్యక్రమం పేదలకి 800 మందికి అన్నవారి కార్యక్రమం ప్రసాదం పంచడం జరిగింది. ఈ సందర్భంగా వారి కుటుంబ సంరక్షణలో అందరూ భగవంతుడి ఆశీస్సులో చల్లగా ఉండాలని కోరుతూ సేవ చేస్తారు. ఈశ్వరరావు, శ్రీ నగరాల సీతారామస్వామి అమ్మవారి దేవస్థానం కార్యవర్గ సభ్యులు. ఈరోజు మా బావగారు అయినటువంటి కొరగంజి భాస్కర్రావు గారు, మా సిస్టర్ అయినటువంటి కొరగంజి భ్రమరాంబ గారు వాళ్ళ 41వ పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు రథం సెంటర్లో మా బావగారు ఈరోజు 250 నుంచి 300 వరకు గబ్బేజనం ప్యాకెట్లు, పచ్చడి ప్యాకెట్లు కలిపి పంచారు. వారికి అమ్మవారు అయ్యవారు ఆశీస్సులు మెండుగా ఉండాలని వాళ్ళు వార్షికోత్సవం సందర్భంగా వాళ్ళు ఇవన్నీ చేశారు. కాబట్టి మా బావగారు కొరగంజి భాస్కర్రావు గారు ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ పెళ్లి రోజైనా సరే, వాళ్ళ వర్ధంతి రోజైనా సరే, వాళ్ళ పుట్టినరోజు అయినా సరే ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఈ రథం సెంటర్లో నిత్యం చేస్తూనే ఉంటారు. అది కూడా వేసవి తాపంలో కూడా వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లు, రసనా ప్యాకెట్లు ఇవి కూడా అందిస్తూ ఉన్నారు. వారికి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నటువంటి మా బావగారు కొరగంజి భాస్కర్రావు గారికి అమ్మవారు కనకదుర్గ అమ్మవారు ఆశీస్సులు, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మహాలక్ష్మి ఆశీస్సులు మెండుగా ఉండాలని, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నారు. ఈరోజు నాకు నా భార్య భ్రమరాంబకు వివాహ వార్షికోత్సవం 41వ వార్షికోత్సవం శుభ సందర్భంగా ఈ రథం సెంటర్లో పేద బడుగు బలహీన వర్గాలకి సుమారు 200 పైచీలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇలాగే మా ఇళ్లలో జరిగిన పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అనేక శుభకార్యాలకి ఇక్కడ పంచడం మా ఆనవాయితీగా ఉంది. మా ఇంట్లోనే ఈ యొక్క భోజనం ప్యాకెట్లు ప్రిపరేషన్ చేసి స్వచ్ఛందంగా మేము కుటుంబ సభ్యులం ప్యాకింగ్ చేసి పంచడం మా యొక్క ఆనవాయితీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నాకు సహాయ సహకారాలు అందించడానికి నా తోటి మిత్రులైనటువంటి మజ్జి ఈశ్వరరావు గారు, కర్రి గౌరీ గారు, అలాగే డాక్టర్ ఆల్తి వెంకటేశ్వరరావు గారు, బంకా అప్పారావు గారు, అనేక మంది మా స్నేహితులు, బంధువులు ఇక్కడికి ఇచ్చేసి నాకు సహకరించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఎల్లవేళలా కనకదుర్గమ్మ ఆశీస్సులు మా కుటుంబం పట్ల, మా మిత్రులు శ్రేయోభిలాషుల పట్ల ఎల్లవేళలా ఆశీర్వదిస్తూ ఉండాలి. అందరం బాగుండాలని కోరుకుంటూ ఈ సెలవు తీసుకున్నా.
జై శ్రీరామ్. Like, subscribe and press the bell icon for new updates.